గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కృష్ణచంద్ర గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఏం జరిగింది అంటే ఇప్పుడు మీరు ఫైట్ చేస్తున్నారు, ప్రత్యూష మరణం ఆత్మహత్య కాదు అని ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు దానికి సంబంధించి సుప్రీంకోర్టు క్లియర్ కట్ ఆదేశాలు ఇచ్చింది సార్. సార్ ఈ కేసుకి సంబంధించి డీటెయిల్స్ కొంత మీరు చెప్పగలుగుతారా సార్? మీ ఫైట్ ఏంటి, ఏం జరిగింది అనేది కూడా. అంటే యాక్చువల్లీ అయితే ఇది 2002లో జరిగింది మేడం. సార్ 2002లో జరిగినప్పుడు అలిగేషన్స్ వచ్చినాయి మాత్రం కొంతమంది మీద, దొరికింది మాత్రం ఒకే వ్యక్తి యాక్చువల్గా. ఓకే. సో అంటే ఎవిడెన్స్ లేకపోవడం వల్ల వాళ్ళందరూ ఏం చేయలేకపోయింది, కోర్టు ఏం చేయలేకపోయారు ఎవిడెన్స్ లేకపోవడం వల్ల ప్రాపర్ గా. సో యాక్చువల్ అయితే రేప్ అండ్ మర్డర్ అయితే మేము చెప్తుండే వాస్తవం. అది యాక్చువల్లీ ఫస్ట్ ఎవరైతే డైరెక్ట్ గా బాడీ చూసి పోస్ట్ మార్టం చేశారో ఆ రిపోర్ట్ ని కౌంట్ చేయకుండా, బాడీ చూడకుండా జస్ట్ పేపర్ కటింగ్స్, జస్ట్ ఎఫ్ఐఆర్ అవి కలెక్ట్ చేసుకొని ఇచ్చిన రిపోర్ట్ ని కౌంట్ చేశారు. సిబిఐ కోర్టు కావచ్చు, సెషన్ కోర్టు, హైకోర్టు ఎవరైనా. సో ప్రైమరీ స్టేజ్ లోనే ఈ కేసును మాక్సిమం తొక్కేశారు, ఎవిడెన్స్ లేకుండా. ఓకే. మెయిన్ బేసిక్ గా ఏ మర్డర్ కేసు కానీ దేనికైనా పోస్ట్ మార్టం ఏం చెప్పితే మోస్ట్ ఇంపార్టెంట్ అది యాక్చువల్లీ. సో దాన్ని లేకుండా చేయడం వల్ల అక్కడ నుంచి నీరు గాల్చడం మొదలుగా చేశారు. అక్కడికి మనం చాలా స్ట్రాంగ్ ఫైట్ ఇచ్చాము. అంటే మదర్ చాలా కొట్లాడని చాలా ఫైట్ ఇచ్చారు అక్కడ. సార్ ఫస్ట్ నుంచి కూడా మీరు అంటే గ్యాంగ్ రేప్ జరిగింది అనేది కదా మీ వాదన ఫస్ట్ నుంచి కూడా సార్? మల్టిపుల్ పీపుల్ ఇన్వాల్వ్ అయ్యారని చెప్పానండి. సో కానీ దానికి ఇందాక మీరు చెప్పినట్టు దానికి దేనికన్నా కోర్టు అంటే మీకు విట్నెస్ అండ్ ఎవిడెన్స్ ఇంపార్టెంట్. సో దానికి ప్రాపర్ ఎవిడెన్స్ అవన్నీ స్టార్టింగ్ లో లేకుండా చేశారు కాబట్టి ఒక వ్యక్తే దాంట్లో కనిపిస్తున్నాడు కల్ప్రిట్ గా యాక్చువల్ గా. సో అక్కడ నుంచి చేసుకుంటే సెషన్స్ కోర్టులో మీకు అతన్ని మాత్రమే కల్ప్రిట్ గా తీసుకొని సెషన్స్ కోర్టులో 5 years ఇచ్చారు. సో దాన్ని ఛాలెంజ్ చేస్తూ మనం హైకోర్టుకి వెళ్ళాము. హైకోర్టులో ఇంకా తగ్గించేసి దాన్ని 2.5 years చేశారు. సో ఇక్కడ ఏకంగా ప్రాణమే పోయింది, తగ్గించేసారని చెప్పి దాన్ని మనం సుప్రీంకోర్టులో అప్పీల్ చేశాం. అప్పీల్ చేస్తే 2012లో అప్పీల్ చేశారు మదర్. 2012లో అప్పీల్ చేశారు. అది ఇప్పుడు హైకోర్టు ఆర్డర్ నే విత్హెల్డ్ చేస్తాం, అంటే దాన్ని కంటిన్యూ చేయండి అని చెప్పి ఇచ్చారు. ఓకే, అది స్టేటస్. ఎస్. ఇప్పుడు సిద్ధార్థ్ రెడ్డి ఎవరైతే అంటే ఉన్నాడో ఆయన పూర్తిగా శిక్షనే రద్దు చేసుకోవాలి అని చెప్పి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు కదా సార్? అవును మేడం. మొత్తం అంటే నేను ఇన్వాల్వ్ అయ్యి లేను, నాకు శిక్ష పడద్దు అనేటువంటిది, అంతేనా? ఎగ్జాక్ట్లీ. మేమేమో శిక్ష పెంచండి, ఇక ప్రాణం పోయింది అన్నాము. ఆయనేమో నాకు సంబంధం లేదు, నాకు శిక్ష కూడా వేయొద్దు అని చెప్పి తను వెళ్ళాడు. ఓకే. ఇప్పుడు సిద్ధార్థ రెడ్డి పిటిషన్ను కొట్టేసింది కదా కోర్టు? సిద్ధార్థ రెడ్డి వేసిన పిటిషన్ కొట్టేసింది, హైకోర్టు ఆర్డర్ కంటిన్యూ చేసింది. ఓకే. ఇప్పుడు ఏంటి సార్, ఇప్పుడున్నటువంటి స్టేటస్ ఏంటి ఈ కేసులో? అదే మేడం, తన ఇక్కడ లేడు కాబట్టి, తను అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నాడు కాబట్టి తనకి కొంచెం టైం ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇమీడియట్లీ సరెండర్ అన్నాడు యాక్చువల్ గా. బట్ తను ఇప్పుడు అవైలబుల్ ఇండియా లేడు కాబట్టి రావాలి కాబట్టి కొంచెం టైం ఇచ్చింది యాక్చువల్ గా కోర్టు. హీ షుడ్ సరెండర్ కంపల్సరీ. ఓకే. ఒకవేళ 4 వారాలు గడువిచ్చింది సార్, అంతేనా? అంతే మేడం. 4 వారాల లోపల రాలేదనుకోండి, ఫర్దర్ స్టెప్ మీ ఫ్యామిలీ నుంచి ఏముండబోతోంది సార్? అదే మనమేమి స్టెప్ తీసుకోవాలి, ఇటు సుప్రీంకోర్టుని ఆర్డర్ లెక్క చేయని వ్యక్తి ఇంకెవరిని లెక్క చేస్తారు మేడం. ఓకే. సుప్రీంకోర్టు అయితే ఫైనల్ వర్డిక్ట్ కదా. అవును. నేను లెక్క చేయను అంటే తన యాటిట్యూడ్, తన క్యారెక్టర్ ఏంటో అందరికి అర్థమైపోతున్నప్పుడు. ఓకే. 2002 నుంచి మీరు ఫైట్ చేస్తే సార్, అంటే 2002లో ఇన్సిడెంట్ జరిగింది, అప్పటి నుంచి కేసు కానీ ఈ ఇన్వెస్టిగేషన్ కానీ అంతా జరిగితే 2026లో మీకు ఈ వర్డిక్ట్ అంటే కొద్దిగా మీ ఫేవర్లో వచ్చినట్టు లెక్క, అంతేనా? అదేనా?
2020 చాలా లాంగ్ ఫైట్ మేడం. మదర్ యాక్చువల్లీ దీంట్లో నా ఇన్వాల్వ్మెంట్ కానీ మదరే అంతా చేశారు. Yeah. చాలా లాంగ్ ఫైట్ ఉంది మదర్ది. చాలా లాంగ్ అండ్ చాలా హార్డ్ ఫైట్ అని చెప్పచ్చు యాక్చువల్ గా. ఓకే. చాలా అలాంటి చేశారు. వర్డిక్ట్ మాకు ఫేవర్ గా వచ్చిందా అంటే మేము అంతకైతే అనుకోం మేడం ఫేవర్ గా వచ్చింది అని. ఎందుకంటే ఇక్కడ ఒక వ్యక్తి లేరు, అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. మాక్సిమం సరే సుప్రీంకోర్టు అనుకోండి 2 years అనుకోండి, 2 years అయితే ఫ్రీ బోర్డు కదా. అవును. మరి ఇక్కడ మేము మా సిస్టర్ లేరు కదా అసలు కంప్లీట్ గా. అవును. సో లేని వ్యక్తికి 2 years తప్పు చేసి ఓన్లీ 2 years శిక్ష అంటే అది మాకైతే ఒబే చేస్తాం. మనం సుప్రీంకోర్టు ఫైనల్ ఆర్డర్ ఎవరికైనా ఒబే చేస్తాం, బట్ వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ యాక్చువల్. ఓకే. అసలైతే మీ ప్రకారం ఏం శిక్ష పడాలి సార్? యావజ్జీవ శిక్ష అడిగాను మేడం యాక్చువల్. ఓకే. లైఫ్ ఇంప్రిజన్మెంట్ అడిగారు. ఓకే. సో 4 వారాల తర్వాత ఇప్పుడు అతను వచ్చి మళ్ళా లొంగిపోతే గనక ఫర్దర్ గా మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది, అంతేనా సార్? ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ తను జైలుకి వెళ్తాడు డైరెక్ట్ అంతే. దీనిపైన అప్పీల్ అంటూ పెద్దగా అంటే ఏం ఉండకపోవచ్చు. ఓకే. ఓకే. ఫైనల్ ఇది ఫైనల్ అని అనుకోవచ్చు అంతే. ఓకే. సో 4 వారాల లోపల ఇప్పుడు సిద్ధార్థ్ రెడ్డి అనేటైన వస్తాడని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అంతేనా సార్? రావాలి మేడం. అంటే ఖచ్చితంగా సుప్రీంకోర్టు మీద తనకి ఏమాత్రం గౌరవం ఉన్నా వస్తాడు. లేకపోతే తన క్యారెక్టర్ తను ఎస్టాబ్లిష్ చేసుకుంటాడు పబ్లిక్ లో. మేము చెప్పింది నిజం అన్నట్టు అర్థమైపోతుంది. ఇప్పుడు సిద్ధార్థ్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? వాళ్ళ మదర్ ఫాదర్? వాళ్ళ ఫాదర్ అయితే కాంట్రాక్టర్ మేడం, రైల్వే కాంట్రాక్టర్, రైల్వే రోడ్ కాంట్రాక్ట్ సంథింగ్. ఓకే. ఇప్పుడు వాళ్ళ బేసిక్ గా అప్పటి నుంచి పెద్ద మాకు తెలియదు మేడం వాళ్ళైతే. ఓకే. వెల్ ఆఫ్ అంటే వాళ్ళకి మంచి హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యామిలీ, మంచి రిచ్ ఫ్యామిలీ. ఓకే. సిద్ధార్థ్ రెడ్డిని అంటే ఫ్రెండ్ కాబట్టి, ప్రత్యూషకి ఫ్రెండ్ కాబట్టి కలిసారా సార్? మీరు ఎప్పుడైనా కలిసారా? లేదు మేడం, నేను ఎప్పుడు కలవలేదు. నేను చాలా టూ స్మాల్, అప్పుడు చాలా చిన్న పిల్ల అన్నప్పుడు. ఓకే. అక్క చనిపోయే టైం చాలా చిన్న, నాకు తెలియదు. నేను డైరెక్ట్ చూసి కోర్టులో చూసాను. ఓకే. దీని గురించి మదర్ ఏం చెప్తున్నారండి? అంటే మదర్ వాదన ఏంటి? మదర్ అదే మేడం, సేమ్ వచ్చింది ఒబే చేయాలి ఎవరైనా ఆర్డర్, బట్ నాట్ సాటిస్ఫైడ్. ఓకే. ఇప్పుడు సిద్ధార్థ్ రెడ్డిని రప్పించే ప్రయత్నం అంతే కదా సార్? అంతే మేడం, తను అంటే రప్పించే సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి వస్తాడని అనుకుంటున్నాం మేము. ఫర్దర్ వచ్చాక తెలుస్తాం. అదే మేడం, సరెండర్ అయితే అవుతాడు కంపల్సరీ, అవ్వాల్సిందే. ఓకే. ఇప్పుడు సిద్ధార్థ్ రెడ్డి మీ మదర్ని ఎప్పుడైనా చూసారా? మీ మదర్ ఎప్పుడైనా చూసారా సిద్ధార్థ్ రెడ్డిని? నాకు తెలిసి ఒక 1 అలా చూసుంటారు మేడం, 1 time అలా చూసుంటారు. ఓకే. అంతే, అంతకు మించి పెద్ద ఇంటరాక్షన్ ఏం లేదు మేడం మనకి పెద్దగా. అచ్చా. ఓకే సార్. ఎగ్జాక్ట్లీ అంటే మీ హౌస్ లొకేషన్ ఎక్కడ సార్? మరి మణికొండ మేడం. మణికొండ. సార్ కెన్ యూ ప్లీజ్ సెండ్ ద లొకేషన్ ప్లీజ్? షూర్ సెండ్ చేస్తాను. కానీ మీ కొద్దిగా అంటే చాలా మంది ఉన్నారు, మీరు కొద్దిగా వెయిట్ చేయాల్సి వస్తుంది. లేట్గా వస్తే బెటర్. యా షూర్ సార్, థ్యాంక్ యూ. ఓకే. యా. సో ఇది సినీ నటి ప్రత్యూష ఎవరైతే ఉన్నారో 2002లో చనిపోయారు. తను 2002లో చనిపోయింది. ఫిబ్రవరి 23వ తారీఖున ప్రత్యూష చనిపోయారు. మనకు తెలుసు తను సినిమా యాక్ట్రెస్, కొన్ని సినిమాల్లో నటించింది, కొన్ని హిట్స్ కూడా కొట్టింది. అట్లాంటి టైంలోనే యాక్చువల్లీ సిద్ధార్థ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో సిద్ధార్థ్ రెడ్డి అండ్ ప్రత్యూష చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని ఒక రూమర్ ఉంది. లేదు వాళ్ళు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు, వాళ్ళు లవర్స్ అని ఇంకో రూమర్ ఉంది. వాళ్ళిద్దరు కలిసి కూల్ డ్రింక్లో మత్తు మందు కలుపుకొని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ప్రత్యూష చనిపోయింది, సిద్ధార్థ్ రెడ్డి బయటపడ్డాడు అనేది ఇంకో వాదన ఉంది. కానీ ప్రత్యూష వాళ్ళ మదర్ వర్షన్ ఇంకోలా ఉంది. లేదు, నా బిడ్డ మీద గ్యాంగ్ రేప్ జరిగింది. సో పూర్తిగా ఈ కేసుని మిస్లీడ్ చేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే సిద్ధార్థ్ రెడ్డికి పూర్తిగా అంటే వాళ్ళు వెల్ సెటిల్డ్ అండ్ బాగా డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినరు. నా బిడ్డ మరణాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు అనేటువంటిది. కానీ ఇందులో వీళ్ళు వాదన చేయడం, అట్లాగే కొన్ని ఎవిడెన్స్లను కూడా వాళ్ళు ఇవ్వడంతో ఇప్పుడు సిద్ధార్థ్ రెడ్డి అనే పర్సన్ ఎవరైతే ఉన్నాడో సిద్ధార్థ్ రెడ్డే నిందితుడు అని తేల్చింది. కానీ సిద్ధార్థ్ రెడ్డితో పాటు అక్కడ ఇంకో 4-5 పర్సన్స్ ఉన్నారు అనేది ప్రత్యూష వాళ్ళ మదర్ ఆర్ వాళ్ళ ఫ్యామిలీ వాదన.
కానీ సుప్రీంకోర్టు మాత్రం ఎవిడెన్స్నే చూస్తుంది కాబట్టి ఎవిడెన్స్ ప్రకారం సిద్ధార్థ్ రెడ్డి ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అనేటువంటిది అక్కడ ఎవిడెన్స్ అయితే ప్రొడ్యూస్ అయింది. కాబట్టి సిద్ధార్థ్ రెడ్డి 4 వారాల లోపల ఆయన ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి హాజరు కావాల్సిందే అనేటువంటిది ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు సిద్ధార్థ్ రెడ్డి ఇక్కడ లేడు, ఆయన యుఎస్లో ఉన్నాడు కాబట్టి 4 వారాల లోపు సుప్రీంకోర్టు ఆదేశించినట్టుగా ఆయన వస్తాడా రాడా అనేది అతిపెద్ద చర్చ. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రత్యూష వాళ్ళ పేరెంట్స్ ఒకటే కోరుతున్నారు, అంటే ఫాదర్ లేడు, మదర్ ఒక్కతే, తను సరోజిని, ఆమె పేరు వచ్చేసి సరోజిని, ఆమె కోరుతుంది ఒక్కటే, యావజ్జీవ కారాగార శిక్ష వేయాల్సిందే, నా బిడ్డని అన్యాయంగా చంపేశారు, బ్రైట్ ఫ్యూచర్ ఉండే, ఆమె పెద్ద హీరోయిన్గా ఎదిగే అవకాశం ఉండే, అట్లాంటిది అడ్డాంతరంగా నమ్మించి మోసం చేసి ఆమెను ట్రాప్ చేసి గ్యాంగ్ రేప్ చేసి చంపారు అనేటువంటిది కోర్టులో మొదటి నుంచి ఆమె వాదన చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ అక్కడ ఓన్లీ సిద్ధార్థ్ రెడ్డి మాత్రమే దొరికాడు, మిగతా అందరూ కూడా ఆల్మోస్ట్ తప్పించుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాన్ని సిద్ధార్థ్ రెడ్డి నిజంగానే పాటించి రాబోతున్నాడా, ఇండియాకు వచ్చి సరెండర్ కాబోతున్నాడా అనేది అతిపెద్ద చర్చ. మరి చూడాలి. సుప్రీంకోర్టు ఆదేశాలు అయితే క్లియర్ కట్గా ఉన్నాయి. 4 వారాల్లోపు సిద్ధార్థ్ రెడ్డి అయితే హాజరు కావాల్సిందే. ప్రత్యూష కేసులో మాత్రం ఒక సెన్సేషన్ క్రియేట్ అయింది అని చెప్పొచ్చు.